నమస్తే అమ్మ. నమస్తే సో గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డులో కల్తీ గురించి చాలా అయితే బయటకు వచ్చాయి. సో దాని గురించి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఈ విషయంలో చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు చంద్రబాబు పైన కొన్ని అనకూడని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అంటే బూతులు అనేది మాట్లాడాడు అనమాట. సో దీని గురించి అంటే టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటి పైన దాడి జరిగింది. అయితే ఆయన రిమాండ్లో తీసుకున్నారు. చాలా కేసులు కూడా నమోదయ్యాయి. అసలు ఈ ఇష్యూ అంతా చూసుకున్నట్లయితే దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? అసలు దీని గురించి నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావణ కష్టంలా కాలుతుందని అనిపిస్తుంది. సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అనిపిస్తుంది. నాయకులు బాగానే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాబోయే ఆయన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారైనా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎమ్మెల్యేలైనా, దాంట్లో పెద్ద ప్రదేశం ఉండేవాళ్ళు మొత్తం వీళ్ళంతా బాగానే ఉంటారు. ఊళ్ళలో ఎట జరుగుద్ది అంటే ఇప్పుడు అవతల పల్నాడైతే ఊళ్ళే లేచిపోయారమ్మ పాపం. ఎకరాలే, ఒక ఎకరం కూడా ఉండేవాళ్ళు ఉండరు. రాజకీయం పిచ్చి, జెండా పిచ్చిలో పడి నా వర్గం వీళ్ళు, నా వర్గం వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఈ పార్టీకి వెళ్తే ఈ వర్గం వాళ్ళు పాఠం ఊళ్ళోంచి లేచి, ఆ పార్టీ వాళ్ళకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు లేచి పాఠం. ఇళ్ళ మీద పడి దవసం చేసుకోవటం, కష్టపడి రయ్యం బావులు కష్టపడి ఒక్కొక్కరి కాడ కనీసం 10 లక్షల ఆస్తి కూడా ఉంటుందో ఉండదో అట్ట నాశనం అయిపోతారు. ఈ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు? తిరుపతి లడ్డు గురించి దాన్ని ఒక రాజకీయం చేస్తారు. ఏమిటికి? దేవుడు 7 గంటల వాడు వెంకటరామన్ ఆయనే చూసుకుంటాడు ఆయన లడ్డు గురించి. వీళ్ళు చూసుకోవాల్సినంత మాత్రపాలు కాదు కదా. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అంతే. వీళ్ళు కానీ వాళ్ళు కానీ, నేను ఇద్దరినంట దాని గురించి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి సామాన్య ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తారు. ఏపీలో రావణ కష్టంలో కాలుతారు అనమాట. అందుకే నేను పవన్ అన్న అంటున్నా, అసలు నువ్వు ఏపీ రాజకీయంలో పోయినందుకు ఏరబాబు వసంతరాయుగా అవతరించిన అన్నా, నువ్వు ఈ దెబ్బతో రాజకీయం మారిపోద్ది అనుకున్నా. శాసించాలి కదా. ఇంత పవర్ఫుల్ వాళ్ళు ఎక్కినా కూడా ఇంకా ఎందుకు రాజకీయం అవంతన రంగులు పూసుకొని రావణ కష్టంలో లేస్తుంది అవతల ఈ వంక పెట్టుకొని ఆ వంట. ఇప్పుడు అంబటరాంబాబుకి ఏమైద్ది? ఆయన అలా కూర్చున్నా రాజాబతికి అయిద్ది. ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ వంక పెట్టుకొని ఒకళ్ళు ఒకరు తగలబెట్టుకుంటారు, ఆస్తులు ధ్వంసం చేసుకుంటారు, ప్రాపర్టీలు ఆగమైపోతాయి, సొమ్ములు పోతాయి, అన్నీ పోతాయి అమ్మా. అన్నీ పోయి ఊళ్ళే వదిలిపెట్టిపోతారు ఖాళీ చేసి. అట్ట జరుగుద్ది అవతల రాజకీయం, ఏపీ రాజకీయం అంటే. దయచేసి మీరు ప్రజలను పాలియడానికి వచ్చారా, లేకపోతే మిమ్మల్ని మీరు అనుకొని ప్రజలను సర్వనాశనం చేయడానికి వచ్చారా అని నా క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్కి. అంటే ఇలాగా రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవుని లాగటానికి అసలు వీళ్ళెవరు రావటానికి? ఆయన చూసుకోడా? నారాయణుడు నరుని పుట్టించింది నారాయణుడే కదా. ఆడ అవతల జరిగితే ఆయన చూసుకుంటాడు కదా. ఆడ కల్తీ జరిగిందా జరగలేదా ఏం జరిగింది అనేది ఆయన చూసుకుంటాడు. వాళ్ళకి తగ్గ శిక్ష వాళ్ళకి అతడు. ఇప్పుడు అసలు ఈ రాజకీయ నాయకులు మొత్తానికి అసలు శ్రీవారి ఉండి మీద పడతాయి ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎటు చుట్టూ తిరిగి కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామినే తీసుకొస్తాను రాజకీయం పేరు మీద. ఇదివరకు రాలేదే, తిరుపతి రాలే పేరు ఇదివరకు. ప్రతి సెలబ్రిటీలు కూడా తిరుపతి పోయి శాలలు కప్పుకుంటారు. దేనివల్ల ఇప్పుడు ఇంకేమన్నా మాట్లాడితే లడ్డు తీసుకొస్తారు. మాటకి కల్తీ జరిగిందా ఏం జరిగింది ప్రజలు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు. ఈ మధ్యలో ఈ మాటలు అనుకొని ఒకళ్ళొకళ్ళ మాటలు అనుకొని సామాన్య ప్రజల భవిష్యత్తు మీద ఇట్లా సర్వనాశనం చేసేది ఎందుకు? వాళ్ళ భవిష్యత్తులు దెబ్బతీసేది ఎందుకు? మీరు ప్రజల పాలియడానికి వచ్చారా, రాజకీయం పేరు చెప్పి రావణ కష్టం చేయడానికి వచ్చారా అని నేను ఏపీ ముఖ్యమంత్రులను అడుగుతాను, ఇద్దరిని అడుగుతున్నా. ఎవరిని? చంద్రబాబు నాయుడు అనని, మన జగన్మోహన్ రెడ్డి అనని. వీళ్ళిద్దరిని ఖర్చుంటే మీ ఇద్దరు చూసుకోవాలి. కానీ మధ్యలో ప్రజలు ఎంతమంది వస్తారు అనుకుంటున్నావు? సామాన్య ప్రజలు ఇప్పుడు మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అని సామాన్య ప్రజలు కొట్టుకుంటున్నాం. అవతలైతే సామాన్యంగా వాళ్ళకు ఉండే చిన్న ప్రాపర్టీలే వాళ్ళే ధ్వంసం చేసుకొని ఊళ్ళే లేచిపోతున్నాయి. అదెందుకు ఆలోచించట్లేదు నాయకులని నేను అంటున్నాను. ఇప్పుడు ఈయన పేరు పెట్టుకొని ఇప్పుడు నేను అన్నాడు అంబటి రాంబాబు ఎవరు? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి వాడమ్మ మొగుడా లంచా కొడుకు రాని అని ఈయన ఒక మాట అన్నాడు, వదిలిండు. తర్వాత ఈయన చూసుకుంటాను అంటుండు. అంత వయసు వచ్చింది కదా ఆ అన్నకి. ప్రజలను కాపాడాలనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకు వాళ్ళకి ఖర్చుంటే మీరు చూసుకోవాలి. ఒక బ్యానర్ కట్టారు లడ్డు పెట్టి. ఆ బ్యానర్కి ఏంది మన జగన్మోహన్ రెడ్డి అన్న ఫోటో పెట్టారు, ఇంకెవరు ఇద్దరు పెట్టారు. ఆ బ్యానర్ కొనేగా ఈ గొడవంతా వాళ్ళు వద్దని చెప్పారు, ఈయన వస్తానని చెప్పి నేను జింపేస్తానండు. ఇప్పుడు ఈయన బలం వాళ్ళ బలం చూసుకోవటానికి మధ్యలో ప్రజలు నలిగిపోవాలిగా. మా నాయకుడు పోయిందని మధ్యలో వాళ్ళ జీవితాలే అస్తావస్తమైతే. అందుకే ఏపీ ప్రజలకు నేను చెబుతున్నా, దయచేసి నాయకులు అమ్మటి ఇప్పుడు ఎవరైతే జెండా పట్టుకున్న రైతులు ఇదివరకు రైతు పని చేసుకునేది, ఇప్పుడు రైతు పని చేసుకోవట్లా, జెండా ఊపుతున్నారు. ప్రతి వాళ్ళ శాలలో జెండా పెడుతున్నారు, ఇది నా జెండా ఇది నీ జెండా అని. అందుకని దయచేసి నేను చెబుతాను, మీ గురించి మీరు ఆలోచించుకోండి. వీళ్ళు రాజకీయం ఆడుతున్నారు. వీళ్ళకి ఉండేది లేదు, ఊడేది లేదు.
మీయే ఆస్తులు ధ్వంసం అయిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తులో ఆగమైపోతారు, చచ్చిపోతారు ఒక్కొక్కరు కూడా, జీవితాలు నాశనం అయిపోతాయి, భూమి మీద లేకుండా పోతారు, నరికేసుకుంటారు. ఎందుకు వీళ్ళు పాలియటానికి వస్తారా, రాజులుగా శాసించడానికి వస్తారు వాళ్ళ జీవితాలని. పాలియటానికి వచ్చే వాళ్ళు ఈ అరాచకాలు కట్టి పెట్టాలా? ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంది కదా, సిస్టమ్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఎవరు ఆయన శ్రీరామ, ఎవరు ఆయన ఎస్ఐ గారు సిఐ, ఆయన ఎన్ని 30 ట్రాన్స్ఫర్లు 18 ట్రాన్స్ఫర్లు అయినంట. అట్టాటి పోలీసు వారిని కనుక పెడితే అసలు ఇవన్నీ జరుగుతాయా? పోలీసు అంటే వచ్చ పోసుకోరు ఒక్కొక్కరు. అవన్నీ అట్టాటి సిస్టమ్ తేవచ్చుగా, తీసుకొచ్చి ఈ రాజకీయాలు నడవగా, ప్రజలకి నష్టం జరగదుగా. ఏపీ ప్రజలకి ఎక్కువ జరుగుతుంది అట్ట. మన తెలంగాణ ఎలక్షన్లో కూడా ఎంతమంది ప్రాణం పోయిందమ్మా. సర్పంచ్ ఓట్లని పెట్టారు, ఊళ్ళే పాపం ఆస్తులు అమ్ముకొని ఫోటోలు పట్టుకొని మా డబ్బులు మాకు ఇరని ఇల్లు తిరిగిన సర్పంచ్లు ఉన్నారు మా ఆస్తులు ధ్వంసం చేసుకొని రాజకీయం పిచ్చితోటి. ఎందుకు? దయచేసి మారండి. వాళ్ళ మాటలని మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ పిల్లల భవిష్యత్తులో ఆగం చేసుకోకండి. వాళ్ళు బాగానే ఉంటారు ఏసీ కార్లలో. ఇప్పుడు వాళ్ళు జైలుకు పోయినా కూడా వాళ్ళ జైల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మన సామాన్యుడు పోయి జైల్లో కూర్చోండి, అటు జరుగుద్దా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. నేను మీకోసం మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనకు జరగదు, వాళ్ళకి జరుగుద్ది. వాళ్ళ బ్రహ్మాండం జరుగుద్ది. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకు ఉండేది లేదు, ఊడేది లేదు. అందుకని దయచేసి వీడు మా నాయకుడు, వాడు మా నాయకుడు అని చెప్పి మీ జీవితాలు పాడు చేసుకోకండి. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అవుతారు, వాళ్ళు బాగానే ఉంటారు. దయచేసి ఏపీ రాజకీయానికి నేను చెబుతున్నా, ఒకళ్ళు రెచ్చిపోయి మీ ఆస్తులు ధ్వంసం చేసుకోకండి నేను కోరుకుంటాను. అంటే అవి ఎన్ని పార్టీలు వచ్చినా కానీ అలాంటి మార్పు మాత్రం రావట్లేదు కదమ్మా. ఏ పార్టీ వచ్చిన అధికారంలోకి రావట్లేదు. అందుకే నేను అంటున్నా, నేను పవన్ కళ్యాణ్ అన్న తీసుకొస్తానేమో అనుకోను. నేను అన్న శాసించాలి, మాట్లాడాలి. ఇప్పుడు ఈ టైంలో కనుక పవన్ అన్న మాట్లాడితే ఏపీ రాజకీయం ఒక మలుపు తిరుగుద్ది. ఈ సిస్టమ్ మారాలి ముందర. ఫస్ట్ రాజకీయం అనే రంగు పూసుకొని ప్రజల జీవితాలతో ఆడుకున్న వాళ్ళ మొత్తాన్ని ఎరగదోయాలి. ఎందుకంటే ప్రజల జీవితాల కోసమే కదా మీరు వచ్చేది. వాళ్ళకి మంచి చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చేయాలి. కానీ నా పార్టీ అని ఒక జెండా పట్టుకొని ఒక రంగు బులివి వాళ్ళ జీవితాలు ఆగం చేసేది ఎక్కడిది? ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఆ అన్న మాట్లాడిన మాటకి ఇంకొక ఆడ కూడా ఆ అక్క కూడా మాట్లాడింది బూతులే. వీళ్ళిద్దరు బూతులు వీళ్ళిద్దరు చేసిన తప్పుకి మధ్యలో ఎంతమంది బలైపోతారు చెప్పు? వీళ్ళ ఆస్తులు ధ్వంసం అయితే వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి ఎందుకంటే కోట్లు ఉన్నాయి కాబట్టి. మరి సన్నకారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయిపోతే వాళ్ళకి వస్తాయా? మళ్ళీ ఉంటుందా భవిష్యత్తు? అందుకని నేను చెబుతున్నా, ఆ పల్నాడులో అయితే ఎంతమంది చంపేసుకున్నారు అనుకున్నావు? వాళ్ళ సంసారాలు వాళ్ళ తెల్లం పిల్లలు ఎట్టేడుతున్నారు. ఒక్కసారి రాజకీయ నాయకులు పోయి చూస్తే తెలుస్తుంది, వాళ్ళు ఉసురు తలుగుద్ది. దయచేసి రాజకీయం అని రంగు పూసి వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవద్దని నేను కోరుకుంటున్నా ఏపీ రాజకీయ నాయకులకి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.